హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. యోసేపు తనకు అవసర కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. అర్థమైందా? యోసేపు తనకు అవసర కాలము అనగా చివరి కాలము. యోసేపు చివరి కాలం వరకు ఆయన విశ్వాసంతో ఉండి ఆయన శైల్యము అనగా చచ్చిపోయిన తర్వాత బొక్కలు ఉంటాయి కదండి, ఆ బొక్కలు ఈ ఐగుప్తు దేశంలోనే ఉంచకుండా కనాను దేశంలో వాటిని తీసుకువెళ్ళండి అని విశ్వాసంతో ఉండే వారికి ఏం చేశాడంట? ఆజ్ఞాపించాడంట. ఎంత గొప్ప విశ్వాసం అండి! హల్లెలూయా. ఈరోజు యోసేపు విశ్వాసం ఏమిటో, యోసేపు యొక్క జీవిత చరిత్ర ఏమిటో, ఏ విధంగా ఆయన ఆత్మీయతలో ముందు కొనసాగాడో ఈరోజు మేము క్లుప్తముగా నేర్చుకుందాము రండి. యోసేపు అనగా దేవుడు జోడించువాడు. యోసేపు ఎవరయ్యా అంటే యాకోబు యొక్క 11వ కుమారుడు. ఆదికాండము 37వ అధ్యాయము మొదటి నుంచి. యాకోబు తన తండ్రి దేశవాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచూ ఉండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండేది. సో జాగ్రత్తగా గ్రహించండి, ఎవరు ఈ యోసేపు అయ్యా అంటే యాకోబు వృద్ధాపములో పుట్టిన వ్యక్తి. యాకోబు భార్య అయిన రాహేలునకు పుట్టిన కుమారుడు యోసేపు. సో రెండవ కుమారుడు ఎవరు? బెన్యామీను. ఈ ఇద్దరు రాహేలుకు పుడతాడు. బెన్యామీను పుట్టినప్పుడు రాహేలు చనిపోతుంది, తల్లి చనిపోతుంది. కాబట్టి ఈ యోసేపు ఎవరి దగ్గర ఉంటారా అంటే సౌత్ తల్లుల దగ్గర ఉంటారు. బిల్హా జిల్పా అనే వారి కుమారులతో పాటు ఈ యోసేపు ఎదుగుతూ ఉంటాడు. టోటల్గా 12 మంది కుమారులు యాకోబుకు. వాళ్ళందరూ కూడా యాకోబు వృద్ధి చేసిన ఆ గొర్రెల మందను కాస్తూ ఉన్నారు. ఈ యోసేపు చిన్నవాడు గనుక, వృద్ధాపలో పుట్టినవాడు గనుక యాకోబు ఏమో ఈ యోసేపును చాలా చక్కగా అల్లారు ముద్దుగా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమించడంలో మిగిలిన 11 మందికి గిట్టల, మిగిలిన 11 మందికి నచ్చల. యోసేపుపై పగపట్టారు వాళ్ళు. అలా పగపట్టిన కొంతకాలానికి యోసేపు ఒక కల కన్నాడు. అంటున్నాడు, నా సహోదరులారా, ఇదిగో నా కల వచ్చింది, ఒకసారి వినండి ప్లీజ్ అంటున్నప్పుడు చెప్తున్నాడు, ఇదిగో చేనిలో పనలు ఉన్నాయి, ఆ 12 పనల్లో ఒక పన నా పన లేచింది. నా పన లేచినప్పుడు మీ పనులన్నీ కూడా నా పనులకు సాగిలపడ్డాయి అని చెప్పినప్పుడు సహోదరులు అనుకున్నారు, రా మేమేమైనా నీకు సాగిలపడతామా? నీ చిన్నోడికి మేము సాగిలపడాలా అని చెప్పేసి మరీ పగబట్టారు. రెండవసారి మరొక కళ కన్నాడు. ఆ కళ ఏంటయ్యా అంటే సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు కూడా నాకు సాగిలపడ్డాయి అన్నప్పుడు వారు చూడండి, అంటే మేము మీకు సాగిలపడతామా? మేము నీకు తక్కువ వాళ్ళగా అనిపిస్తున్నామా? మేము ఇంత పెద్దవారిగా ఉండి ఒక బాధ్యత కలిగి ఉండి మీకు సాగిలపడ్డం ఏంటి అని చెప్పేసి వారు మరింత పగబట్టారు. జాగ్రత్త వినండి. ఒక రోజు ఈ 11 మంది కూడా షెకెములో గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన యాకోబు యోసేపును పిలిపించి, చిన్నవాడా ఇదిగో
గొర్రెల యొక్క మంద యొక్క సమాచారము, మీ సహోదరుల యొక్క సమాచారం ఏమిటో నాకు తెలవడానికి ఇదిగో వారికి ఈ ఆహారం తీసుకొని వెళ్ళు అని చెప్పేసి వారిని పంపుతాడు. ఎప్పుడైతే ఆయన ఆహారం పట్టుకొని వెళ్తున్నప్పుడు పగబట్టారు, మరి పగబట్టారు, మరంతా పగబట్టారు. అనగా వారి పీకల వరకు యోసేపు మీద పగ ఉంది. తండ్రి ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించిన ఆ సందర్భంలో ఆ చిన్న కుమారుడికి నిలువాట అంగిని కుట్టించాడు. అంతేకాకుండా ఆయన కళలను బట్టి, ఆయన మాటలను బట్టి మరింత పగబట్టాడు. ఈరోజు సహోదరి సహోదరుడా, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నప్పుడు, నిన్ను నీ పెద్దవారు ప్రేమిస్తున్నప్పుడు నీ చుట్టూన వారు పగబడుతున్నారా? నీ చుట్టూన వారు అసహ్యపడుతున్నారా? నీ చుట్టూన వారు కుదురుగా లేకుండా ఏదో ప్రయత్నము చేసి ఏదో విధంగా హాని చేయాలి అని ఏదో ఒక విధంగా నీ క్రియలను బట్టి నువ్వు ఎంత పగపట్టినా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ముందుకే సాగుతున్నానని అలా వెళుతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నప్పుడు పగపడుతున్న వారిని మరి ఎక్కువగా ప్రేమిస్తూ దేవుడు నాకు తోడున్నాడు, నాకు ఏ హాని జరగదు అని చెప్పేసి ముందుకు సాగుతున్నప్పుడు మరింత పగబడుతున్నారా? మరింత పగబడుతున్నప్పుడు కూడా నీ విశ్వాసం కదలకుండా మందిరానికి వస్తూ చక్కగా దేవుని ఆరాధిస్తూ ఆత్మీయంగా ముందుకు సాగుతూ చేస్తున్న పనుల్లో నమ్మకముగా యథార్థంగా దీవించబడుతూ ఉన్నప్పుడు మరలా నీ చుట్టూ వారికి మరింత పగబడుతున్నారా? అయితే జాగ్రత్త వినండి. పగబట్టిన మరింత పగబట్టిన తండ్రి మాట మాత్రం ఆయన తూచా తప్పకుండా వింటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మా చుట్టూ ఉన్న వారు ఎవరు పగబట్టినా పట్టకపోయినప్పుడు కూడా మా యందు ఆశయించినా మమ్మలను గేలి చేసినా దూషించినా మేము మాత్రం తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. హల్లెలూయా. శకములో వెళ్ళినప్పుడు అక్కడ అటు ఇటు తిరుగుతున్నాడు కానీ వాళ్ళ అన్నలు కనిపిస్తలా. అక్కడ నుంచి వారు ఎక్కడికి వెళ్ళారు? దోతానుకు వెళ్ళారు. దోతాను అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఎవరో చెప్పారు, ఏమని? అటు ఇటు తిరుగుతూ ఉండగా, ఏంటయ్యా తిరుగుతున్నావు, ఎవరు వెతుకుతున్నావు అని అడిగినప్పుడు, అయ్యో మా అన్నలు ఏమైనా కనిపించారా అని చెప్పేసి అడిగినప్పుడు, ఇదిగో ఇప్పుడే దోతానుకు వెళ్ళారు అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాడు యోసేపు. అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్త వినండి. సో దూరం నుంచి చూస్తున్నారు ఎవరు? అన్నదమ్ములు చూస్తూ అంటున్నారు, ఇదిగో కలలు గనేవాడు వస్తున్నాడు. ఇప్పుడు వీరిని మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలి? లేకుండా చేయాలి. మేమంట సాగిల పడతామంట, మేమంట లోపడాలంట. ఇది ఇక్కడ న్యాయమా అని చెప్పేసి వాని కలలుగానే మిగిలాలి, వాని ఆశలుగానే మిగిలాలి. రూబేను, సిమియోను లేని మనందరం కలిసి ఏం చేద్దాం? వాని ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి వాడు వచ్చిన తర్వాత చుట్టుముట్టారండి. ఎవరు? అన్నదమ్ములు చుట్టుముట్టారు. రూబేను, సిమియోను, లేవి ఏం చేస్తున్నారు నన్ను అని అన్నప్పుడు కూడా ఏ ఒక్కరు మాట వింట్లా. ఆయన చుక్కను తీసేసి దాన్ని నీళ్ళలోని బావిలో పడేశారు. అన్యాయముగా, అక్రమముగా, ఏ తప్పు చేయకుండా నీళ్లు లేని బావిలో. ఇక్కడ మీకు కావాలంటే 24వ వచనంలో, 37-24వ వచనంలో అక్కడ అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవంట. నీళ్లు లేని గుంటలో పడేశారు. పడేసినప్పుడు, ఎత్తుకుంటున్నప్పుడు, వారి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కనీసము యోసేపు నోటి మాట ద్వారా అన్యాయంగా నన్ను పడేస్తున్నారు, ఏ హాని చేయకుండానే నన్ను ఆ ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు శిక్ష వస్తుంది, ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాడు అని అన్నాడా? నో. వారు పట్టుకొని
ఆ బావిలో త్రోసినప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు. అక్కడి నుంచి రుబ్యను వచ్చాడు. అయ్యో 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 అయ్యో, ప్రాణం పోతే ఎట్లా? ఆయన తీసేసి, ఇదిగో మిద్యానీలు వస్తున్నారు, వర్తకులు వస్తున్నారు, ఇస్మాయిల్ వారు వస్తున్నారు, వారికి ఎంతో కొంత 20 నాణ్యాలను అమ్మేద్దాం అని చెప్పేసి వారు వస్తున్నప్పుడు మరలా అతను తీసేసి యోసేపును అనగా సొంత తమ్ముణ్ణి అమ్మేశారండి. అర్థమవుతుందా? సొంత తమ్ముణ్ణి అమ్మేస్తున్నారు. అలా అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాడు? పోతిఫేరు భార్య ఫరో ఇంట్లో వెళ్ళారు. అక్కడ బానిసగా జీవించాడు. అక్కడ బానిసత్వముగా ఉండి తన జీవితం కొనసాగుతున్నప్పుడు అక్కడ కూడా అన్యాయముగా అక్రమముగా శోధించబడి అన్యాయముగా చెరసాలలో పెట్టబడ్డాడు. చెరసాలలో పెట్టబడ్డ తర్వాత చెరసాలలో కూడా ఆయన ఒక 2 years 2 సంవత్సరాలు ఆ చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్న అతను మరో యొక్క కళ ద్వారా మరలా భావం చెప్పడానికి అక్కడి నుంచి వస్తాడు. కళ భావం చెప్తాడు. ఆ దేశానికే అత్యున్నతగా రాజు తర్వాత ప్రధానమంత్రిగా దేవుడు దీవిస్తాడు. అప్పుడు చూడండి, అప్పుడు వాళ్ళందరినీ కూడా క్షమించేవారిగా అనేక మంది దీవెనకరంగా మారుస్తాడు. ఇది యోసేపు చరిత్ర. యోసేపు చరిత్రలో యోసేపు ఎలా ఉన్నాడు? భయము భక్తి కలిగి ఉన్నాడు. ఈ యోసేపు కలిగి ఉన్న అనుభవాలు ఒక 4 అనుభవాలు మనం నేర్చుకుందాం. నెంబర్ 1, బంధువుల ద్వారా ద్వేషించబడతాడు. నెంబర్ 2, బానిస ద్వారా అనుభవం, బందీగా చెరసాలలో అనుభవం, 4వదిగా బహుగా దీవించడంలో చక్కని అనుభవం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నెంబర్ 1, బంధువుల ద్వారా ద్వేషించబడే అనుభవం. నెంబర్ 2, బానిసగా ఫరో ఇంట్లో అనుభవం. నెంబర్ 3, బందీగా చెరసాలలో ఉన్న అనుభవం. నెంబర్ 4, బహుగా దీవించబడే అనుభవం కలిగి ఉన్నాడు. రైట్. మొదటిగా నెంబర్ 1, బంధువు ద్వారా ద్వేషించబడ్డారు, అనగా సొంత అన్నదమ్ముల ద్వారా ద్వేషించబడ్డారు. ఎందుకు ద్వేషించబడ్డారు? తండ్రి ఎక్కువగా ప్రేమించడం వల్ల. ఎందుకు ద్వేషించబడ్డారు? తండ్రి అయిన దేవాది దేవుడు ఒక గొప్ప అద్భుతమైన కళ దర్శనం ద్వారా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ద్వారా ద్వేషించబడ్డారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఆత్మీయుడుగా దేవుని కుమారుడుగా ఆత్మీయుడిగా ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుని మాట నువ్వు విని ఆ ప్రకారంగా జీవిస్తున్నప్పుడు ఎవరో నిన్ను గేలు చేస్తూ ఉంటే పర్వాలా, పట్టించుకో. కానీ ఇంటి ఉన్నవారే, అన్నదమ్ములే, తల్లిదండ్రులే, ఏం దేవుడు రా, ఎందుకు నమ్ముతావు, ఏం కళ అని చెప్పేసి అంటుంటే ఆ కుమారుడు లేదా ఆ సహోదరుడు ఎలా భరించగలడు? దేవుని నమ్ముకున్న పుణ్యానికి ఎన్ని నిందలు, దేవుని నమ్ముకున్న ఆయనను వెంబడిస్తున్న పుణ్యానికి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అతడిని ప్రేమించాడు కాబట్టి, దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి, దర్శనం ద్వారా చూపించాడు కాబట్టి వారు మరింత పగబట్టారు. మొదటిగా పగబట్టారు. ఎందుకు? యాకోబు ప్రేమిస్తున్నాడు కాబట్టి, యాకోబు నిలువాటి అంగి కుట్టించాడు కాబట్టి పగపట్టారు. నెంబర్ 2, కళలు కన్నాడు కాబట్టి, ఆ కళ దర్శనం ద్వారా మాకు సాగిలపోడన్నాడు కాబట్టి మరీ పగబట్టారు. వారి మాటలను బట్టి, వారి కళలను బట్టి మరి ఎంత పగబట్టారు. పగబట్టి చెయ్యలేని కార్యాన్ని చేయబోతున్నారు. అయ్యో, ఎంత దారుణము, ఎంత ప్రమాదము! తన సొంత తమ్ముడే ఎంత కుయుక్తులు, చంపేయాలి, మా నుంచి తీసివేయాలి, మాతో ఆయన సంగతి వద్దు, మనకు ఆయనకు ఎలాంటి పొత్తు వద్దు, అతన్ని మేము దూరం చేసుకోవాలి, అతని వల్ల మాకు ప్రయోజనం లేదు,
ఏదేదో మాట్లాడుతున్నాడు, ఎలాగో ప్రవర్తిస్తున్నాడు. పైపెచ్చు తండ్రికే ఇష్టంగా వస్తున్నాడు, ఏదో కలవని చెప్పేసి అంటున్నాడు. వద్దు, ఆయన ప్రవర్తన వేరుంది, ఆయన పద్ధతులు వేరున్నాయి, ఆయన పరిచర్య వేరుంది. కాబట్టి మాతో కలవడు. ఈ 11 మంది యొక్క వారి పద్ధతులు వేరున్నాయి, వారి ప్రయాణాలు వేరున్నాయి, వారి పరిచర్యలు వేరున్నాయి. ఎస్, వారి వ్యక్తిగత జీవితం వేరుంది. కాబట్టి మాతో వద్దు అని చెప్పేసి భయంకరమైన ఆలోచనతో ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ఆత్మీయంగా నమ్ముకున్న వారికి మాత్రమే కష్టాలు వస్తాయి. ఏదో పై నమ్ముకున్న వారికి కష్టాలు రావు, ఇబ్బందులు రావు. దేవునికి బలముగా దేవుని నమ్ముకున్నట్టయితే ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. నేను ఐసిఐసిఐ బ్యాంకులో జాబ్ చేస్తున్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, మేము వచ్చాడు అంటే మా తల్లిదండ్రులు నన్ను నాతో మాట్లాడాల, మా మామ మాతో మాట్లాడాల. ఎందుకని? ఏదో దేవుడు అంటున్నావు, ఎంతో కష్టపడి చదివిపించావు, లక్షలు ఖర్చు పెట్టావు, రక్తాన్ని చెమటగా కాచి చదివిపిస్తే ఇప్పుడు దేవుడు అంటున్నావు అని చెప్పేసి వాళ్ళు మాకు దూరం అయ్యారు, మామ మాకు దూరం అయ్యారు, అందరూ దూరం అయ్యారు. కానీ అందరూ దూరమైన ఆ తండ్రి మమ్మల్ని దూరం చేసుకోండి ప్రార్థించా. ప్రభా మాతో మాట్లాడతాంలా, మమ్మల్ని వెలివేశారు, ఏం చేయాలి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, తల్లి గర్భంలో రూపించక మునిపే ప్రణాళిక వేసింది నేను, నీకు అవయవాలు ఇచ్చి నీకు సమస్తము, నీకు తల్లి గర్భంలో అన్ని ఇచ్చింది నేను, నిన్ను పుట్టించు వాడిని నేను, ప్రణాళిక వేసిన వాడిని నేను. కాబట్టి వారి మాట వింటావా, నా మాట వింటావా? వారు జస్ట్ వారు కన్నారు అంతే, కానీ కన్న తర్వాత కూడా నీకు జీవాన్ని ఇచ్చేవాడును నేనే, నీకు కాపాడువాడును నేనే, నీ రక్షించేవాడును నేనే. ఎవరి మాట వింటావు? ఈ లోకానికి వచ్చి రావడానికి సాధనంగా వాడబడిన తల్లిదండ్రుల మీద ఆధారపడతావా, లేదా తల్లి గర్భంలో పడకమును నీకు అంటూ ప్రణాళిక వేసిన దేవుని నా మీద ఆధారపడతావా? వారి మాట విని లోకంలో కలుస్తావా, నా మాట విని నా పరిచయం చేస్తావా? ఒక సవాల్ నా ఎదుట ఉంది, ఏం చేయాలి ఆలోచన. నీ ఎదుట ఉందనుకో, నువ్వేం చేస్తావు? ఆ సవాల్ నీకే వచ్చింది. కుటుంబాన్ని వదులుతావా, తల్లిదండ్రులు వదులుతావా, దేవుణ్ణి హత్తుకుంటావా, దేవుని విడిచిపెడతావా, లోకాన్ని హత్తుకుంటావా? నువ్వైతే ఏం చేస్తావు? ఆ రోజు తర్జమా భర్జమా అవుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎస్, నిన్ను ఎన్నుకున్నవాడు నేనే, జీవం పోసిన వాడు నేనే, నడిపించువాడు నేనే, పోషించువాడు నేనే అని చెప్పినప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాం. ఎస్, తల్లిదండ్రులు 3 సంవత్సరాలు మాట్లాడాల, అయినా పర్వాలా, వచ్చాం, సేవకు వచ్చాం. 2 బిందెలు, 2 ప్లేట్లు, 1 గ్లాసు, 2 హాస్టల్లో దొరికిన అవి ఉంటాయి, మాకు మందగా ఉండేవి, ఏమంటారు దాన్ని, కార్పెట్. ఎస్, కార్పెట్. ఆ 2 కార్పెట్లు, 2 చెదలు పట్టుకొని వచ్చాం. ఎవరిది వినండి, అలా వచ్చి ప్రభా ఏది ఏమైనా నీ మీద ఆధారపడతాం, వెనుకకు మాత్రం మేము తిరిగి చూడము, వెనుకకు మాత్రం తట్టి చూడము అని చెప్పేసి వచ్చాం. వచ్చిన కొంతకాలానికే శ్రమలు మొదలయ్యాయి. అయ్యో అయ్యో, వేరే వాళ్ళు అంటే ఏం అనుకోవచ్చు, తోటి సేవకులు అంటున్నారు బైబిల్ చంకన పెట్టుకొని ఎవరిని మోసం చేయడానికి వచ్చా. ఏంటది? బైబిల్ ఏదో పాట ఉంది, అని నాకు రావట్లేదు, కానీ ఆ పాట చక్కగా ఉంది. ఆ పాట పాడుతుంటే నాకు ఏడుపు వచ్చేది. కావలసి మమ్మల్ని చూసి మరి ఆ పాట ఆ రోజు పాడేవారు. ఆ పాట పాడుతున్నప్పుడు నిజంగా బాగా ఏడ్చేవాడిని. ఎందు ప్రభా, నిజంగా నేను భ్రమపడి వచ్చానా, లేదా నువ్వు పిలిస్తేనే వచ్చానా అనే క్వశ్చన్ మార్క్ నాలో వచ్చింది. జాగ్రత్త గ్రహించండి, వారు ఏ సంఘానికి వెళ్ళినా, అన్ని సంఘాలకు వెళ్ళినా అందరూ కూడా నన్ను హేళన చేశారు. ఒకరైతే మమ్మల్ని పట్టుకొని, ఇదిగో వీరు బ్రాహ్మణులు, మీరు దేవుని నమ్ముకున్నారు, కొత్తగా వచ్చి మీరు నమ్ముకోండి అని చెప్పేసి అంటున్నారు. గుండె చివుక్కన్నది. ఏంటి, ఏమేమి బ్రాహ్మణ్స్ ఏమిటి, ఎందుకు అలా చెప్తున్నాడు అని చెప్పేసి టోటల్గా ఆ గ్రామం తిరిగేసాడు. వచ్చి మా దగ్గర ఉన్న 300 రూపాయలు. సో తెరి సగం కట్టుకుందాం, లేదా ఆయన సీనియర్ కదా కట్టుకున్నాడేమో అనుకుంటాం. అయ్యా ఆనందం ఇచ్చేయండి. ఏంటి ఇచ్చేయాలి? ఛార్జ్ ఇచ్చేయండి. ఆటో పట్టుకొని వెళ్ళాం కదా, 300 అంట. మా దగ్గర ఉంది 300, 150 పర్వాలే అనుకున్నా. కానీ ఆయన అన్నాడు, అటు తిరిగి అటు చూస్తున్నాడు. ఇంకేమంటావు అని అడుగుతామా? అయ్యో దేవుడు అని చెప్పేసి కట్టేశాం. సో
మోసం చేసేవారు మోసం చేస్తున్నారు, హేళి చేసేవారు హేళి చేస్తున్నారు, గాయపరిచేవారు గాయపరుస్తున్నారు. ఒక్కరు కూడా ఆదరించేవారు లేరు. యోసేపు బ్రతుకైంది. తృణీకరించబడ్డాం, హేళి చేయబడ్డాం, గేలి చేయబడ్డాం. సహోదరి సహోదరులు ఉన్నారా? ఈరోజు దేవుడిని నమ్ముకున్న పుణ్యానికి నీ ఇంటి వారే నిన్ను హేళి చేస్తున్నారా? నీ తల్లిదండ్రులే నిన్ను గేలి చేస్తున్నారా? నీ సహోదరులే పోయావు దేవుడు అని చెప్పేసి ఏం సాధిస్తున్నావురా? వాడు పని చేస్తున్నావు, సాధిస్తున్నావు, బిల్డింగ్ కడుతున్నావు, నువ్వేం సాధించావురా అని చెప్పేసి అంటున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎలా రా నువ్వు దేవుడు అనుకుంటూ వెళుతున్నావు, పరిచయాన్ని చెప్పేసి ముందుకు సాగుతున్నావు అని చెప్పేసి ఎంతమంది హేళి చేస్తున్నారు. సహోదరులే హేళి చేస్తున్నారు, సహోదరులే తోటి సహోదరులే గేలి చేస్తున్నారు. అయినా సహించాడండి యోసేపు. ఈరోజు ఒకవేళ నీకు కూడా నిన్ను హేళి చేసేవారు, గేలి చేసేవారు, నిందించేవారు, సూటి పోటీ మాటలతో ఒకవేళ నిన్ను గుచ్చుతూ నిన్ను గాయపరిచేవారు ఒకవేళ ఉన్నట్లయితే జాగ్రత్త. మాకంటే ముందు ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయనే యోసేపు. మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ఎవ్వరిని ఏమనలా. ఆ రోజు మేము కూడా ఎవ్వరిని ఏమనలా, తల్లిదండ్రులు ఏమనలా, చుట్టూన్న సేవకులు కూడా ఏమనలా. లోపల దేవుని దగ్గర వచ్చి ఏడ్చే వాళ్ళం, తుడుచుకునే వాళ్ళం, మళ్ళా ఆత్మీయాత్రలో ముందు కొనసాగే వాళ్ళం. ఆ విధంగా ముందుకు సాగుతూ ఉండేవాళ్ళం. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈరోజు అవమానించబడుతున్నావా? ఈరోజు అవమానాల గుండా వెళుతున్నావా? ఆటంకాల గుండా వెళుతున్నావా? దేవుడిని నమ్ముకున్నావు, ఆయనను వెంబడిస్తున్నావు, ఆయనను సేవిస్తున్నావు, కష్టాలు కన్నీరు గుండా వెళుతున్నావా? అయితే దిగులు పడవద్దు, అయితే బాధపడవద్దు. నిన్ను పిలిచిన దేవుడు నరుడు కాడు, ఆయన దేవుడు. ఆయన నరుడు కాడు, ఆయన దేవుడు. పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించినాడైతే ఒక రోజు దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. అబ్రహాము సూర్య చంద్ర దేవులను మొక్కేవాడు. దేవుడు పిలిచినప్పుడు వచ్చి దేవుడి మీద ఆధారపడినప్పుడు ఈ ప్రపంచానికే ఆత్మీయ తండ్రిగా దేవుడు చేయలేదా? హల్లెలూయా. ఈ ప్రపంచానికి ఆత్మీయ తండ్రిగా ఆయన నుంచే జనంగాను మొదలయ్యాయి. దేవుడి పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించినట్లయితే నీ చుట్టూ ఎంతో మంది హేళి చేసిన ఆత్మీయ జీవితాన్ని అడ్డుకున్నా నువ్వు ఆగిపోవడానికి ఏమాత్రం వీల్లేదు. అబ్రహాము ఏం చేశాడు? చక్కగా భార్యను పట్టుకొని వచ్చాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, నమ్మకంగా ఉన్నాడు. ఎస్, ఏది ఏమైనా దేవుని మీద ఆధారపడ్డాడు. ఎస్, లోకం వైపు చూడలా, పాపం వైపు చూడలా, దేవుని వైపు చూస్తూ నమ్మకంగా నిండు వృద్ధాపం వరకు చక్కగా హ్యాపీగా జీవించి దేవుని సన్నిధిలో నిద్రించిన గొప్ప మహానుభావుడు అబ్రహాం. పిలిచిన పిలుపుకు తగిన జీవించాడు. యోసేపు బంధువుల ద్వారానే దూషించబడ్డాడు. అయినా ఏ ఒక్క మాట ద్వారా, ఏ ఒక్క క్రియ ద్వారా హాని చేయడానికి కావచ్చు, హేళి చేయడానికి కావచ్చు, తిరిగి ఒక రోజు వస్తుందిరా దేవుడు నీకు చూపిస్తారా అని కూడా అనలా, మౌనంగానే ఉన్నాడు. ఆ మొదటి అనుభవం. నంబర్ 2, బానిసగా ఫరో దగ్గర అనుభవం. రెండవ అనుభవం, అక్కడి నుంచి హేళి చేయబడి గేలి చేయబడి ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఫరో ఇంటికి అమ్మివేయబడ్డాడు. ఈ సహోదరులు వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు తండ్రితో? డాడీ, నాయనా, ఇదిగో మీ చిన్న కుమారుడు చనిపోయాడు, ఇదిగో చొక్కా అంటాడు. ఆ చొక్క మీద వాళ్ళు ఏం చేశారు? ఒక గొర్రెను వధించి ఆ రక్తంలో కలిపి తీసుకెళ్లారు. వాస్తవంగా ఆ రోజు యాకోబు కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తే ఆ సత్యం ఏంటో బయటపడేది, నా కుమారుడు చనిపోలేదని. కానీ ఆ సత్యాన్ని ఆయన గ్రహించలేకపోతున్నాడు. ఒకవేళ నిజంగా మృగం ఆయన తినేసి ఉన్నట్టయితే కనీసం చొక్క కొంచెం తిరిగి ఉంటుంది కదా, మరి ఆ చొక్క తిరిగి లేదు. ఆ సత్యాన్ని ఆ రోజు యాకోబు గ్రహించలేదు. కాబట్టి జాగ్రత్త గ్రహించండి. అనవసరంగా ఆత్మీయంగా ముందు కొనసాగుతున్నప్పుడు, ఏదో ఒక వార్త వచ్చినప్పుడు, ఏదో ఒక నీ కళ్ళెదుట అది చూసినప్పుడు, గాయము, యాక్సిడెంట్ లేదా కరువు, కష్టాలు చూసినప్పుడు నువ్వు అప్పుడే బెంబెల్లెత్తి అయ్యో ఎందుకు ప్రభా అని చెప్పేసి బాధపడడానికి కానీ, కృంగిపోవడానికి కానీ, ఏడవడానికి కానీ వీల్లేదు. దేవుడు కావాల్సిన మంచి కొరకే, నిన్ను దీవించడానికి కొరకే ఈ గొప్ప కార్యం జరిగి ఉండవచ్చని విశ్వాసంతో ఉండాలి. అంతేకాని యాకోబులాగా భయపడి ఏడ్చి, యాకోబు ఎలా ఏడ్చాడో తెలుసా? ఎంతమంది ఓదార్చినా ఓదార్చబడంలా,
ఆయన అంటున్నాడు, ప్రభువా నా కుమారుడు పోయిన ఆ పాతాళానికి నేను కూడా పోతున్నాను, నన్ను కూడా తీసుకో. చూశారా ఎందుకు ఈ మాట అంటున్నాడు? జాగ్రత్త గ్రహించలేదు. వారు చెప్పిన మాటలు విన్నారే కానీ ఆ తీసుకువచ్చిన అంగిలో ఉన్న ఆ సత్యాన్ని గ్రహించలేకపోయాడు. ఈ రోజుల్లో ఆత్మీయంగా ముందుకు సాగుతున్నాం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, ఏదో ఒక రోగము వచ్చినప్పుడు అసలు ఒక రోజుల్లో పోయేది అది. కానీ మేమేం చేస్తున్నాం? భయపడి దిగులు పడి మేము లోకం వైపు చూస్తున్నాం, మేము దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, మేము దేవుని దగ్గర వెళ్ళి ప్రాధేయపడి అడగలేకపోతున్నాం. సో తద్వారా ఏమవుతుంది? మేము పడిపోతున్నాం. తద్వారా ఏమవుతుంది? అయ్యో ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఇలాంటి సమస్యలు అని చెప్పేసి ఏడ్చే వారిగా యాకోబు వలె ఉంటాం. అలా ఉండడానికి ఏమాత్రం వీలు లేదు. హల్లెలూయా. ఆత్మీయ యాత్ర ముందు కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, సోదరులు వస్తాయి. నాకు కష్టాలు లేవు, నాకు సమస్యలు లేవు. ఒకవేళ ఎవరైనా అన్నారు అంటే వారు దేవునిలో లేరు అని అర్థం. వారు దేవుని యందు దేవుని నమ్మకం వారికి సరిగా మారవలసే లేదు. కష్టాల ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే మనకు ఒకవైపు దేవుని ఆశీర్వాదాలు ఇస్తే మరొక వైపు కష్టాల్లో పాల్పంపులు పొందుకోవడానికి అది మనకు అనుగ్రహించాడు. అంతేగాని సమస్యలను బట్టి కష్టాలను బట్టి మీరు దూరం కావడానికి ఏమాత్రము వీల్లేదు. సో బానిసగా ఫరో దగ్గర వెళ్ళాడు. అప్పగించిన పని చిన్న పని అయినా బానిసగా ఆయన చేస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా? అది ఎప్పుడు కూడా ఏడవడం కానీ దేవుని మీద ఎందుకు ప్రభువా నీ కలదర్శనం ఏమైంది ప్రభువా, అయ్యో నాతో మాట్లాడవు కదా, సో ఎందుకు వారి ద్వారా నెట్టివేయబడ్డా, సో అక్కడి నుంచి ఇక్కడ బానిస బతుకు బహు దిక్కుమాల ఈ పని చేయాలా, నేను మా తండ్రి దగ్గర హ్యాపీగా గొర్రెలు కాస్తూ హుందాగా నిలవాట అంగి వేసుకున్నా నేను ఇదేంటి ప్రభా పోయి దిక్కుమాల పరిస్థితి బానిస. బోలుతో అంటే బోలుతో మళ్ళీ బట్టలు ఉతకాలి, ఏది చేయమంటే అది చేయడము. ఎప్పుడైనా దేవుని మీద అలిగాడా? చుట్టూ వారి మీద అన్నా నీకు తెలుసా నేనేమోనో అని చెప్పేసి కథంతా మరలా చెప్పాడంటారా? నో. ఎంతమంది ఉన్నా, ఎంతమంది ఫ్రెండ్షిప్ అయినా, ఎంతమందితో కలిసినప్పుడు కూడా తన జీవితాన్ని ఎవరికి చెప్పాలా? దేవునికి తప్ప. నేను ఎవరి వాడో ఎక్కడి వాడో ఎవరికి చెప్పాలా? కానీ అప్పగించే చిన్న పనైనా ఆయన నమ్మకంగా చేస్తున్నప్పుడు, ఆ నమ్మకంతో చేస్తున్నప్పుడు ఫరో రాజు ఆయన చూసినప్పుడు నిజంగా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు, ఆయన చేసిందల్లా సఫలమవుతుంది అని చెప్పేసి ఆ ఫరో రాజు గ్రహించి ఆయనకు మంచి పొజిషన్, ప్రమోషన్ ఇచ్చాడు. ఏంటా ప్రమోషన్? ఇదిగో యోసేపు, అప్పగించినంత పని నువ్వు నమ్మకంగా చేస్తున్నావు. నువ్వు ఏ పని చేస్తే విఫలం కావడంలా, నువ్వు ఏ పని చేస్తే అద్భుతంగా చేస్తున్నావు, సంతోషపరిచే వారిగా చేస్తున్నావు. వావ్, వండర్ఫుల్. నమ్మకంగా చేస్తున్నావు, నిజాయితీపరుడుగా ఉన్నావు. కాబట్టి ఇదిగో నా ఇంటి మీద నీకు అధికారం ఇస్తున్నా. ఏంటది? ఇంటి మీద అధికారం ఇస్తున్నా. ఎప్పుడైనా నమ్మారండి ఒక బానిసకు అధికారము తాళపు చెవులు ఇవ్వడం ఏంటి? సాధ్యమంటారా? కానీ దేవుని ద్వారా సమస్తము సాధ్యము. హల్లెలూయా. ఒక బానిసను బహుగా దీవిస్తున్నాడండి. హల్లెలూయా. నమ్మకంగా చేస్తున్నాడు. కాబట్టి ఒక మాట చూద్దాంనండి. 39:4 యోసేపు మీద అతనికి కటాక్షము కలగను గనుక అతని యొద్ద పరిచర్య చెయ్యువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయో అతని చేతికి అప్పగించెను. వావ్, చూచారండి? బానిసగా వచ్చాడు, నమ్మకంగా ఉన్నాడు, నమ్మకంగా పనిచేశాడు. ఎక్కడిది నమ్మకత్వము? తన యాకోబులో ఉన్న నమ్మకత్వం. హల్లెలూయా. తండ్రి నరక చూశాడు, తండ్రి ఆత్మీయత చూశాడు, తండ్రి యొక్క విశ్వాసం చూసిన ఈ యొక్క తండ్రి ప్రేమను చూశాడు, దేవుడి యొక్క దర్శనం చూశాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆధారపడ్డ ఆయన ఏ విషయంలో కూడా దేవుని దూషించాలా, సహోదరులను దూషించాలా? ఎవరు దూషించకుండా ఫరో ఏ పని అప్పగించిన ఆ పని నమ్మకంగా చేస్తున్నాడు. అలా చేస్తుండగా
ఫరోకు ఆయన మీద దయ పుట్టింది. ఎంత గొప్ప అద్భుతమైన కుర్రవాడు, ఏ పని అప్పగించిన నమ్మకంగా చేస్తున్నాడు, ఏ పని అప్పగించిన అద్భుతంగా చేస్తున్నాడు, అసలు సంతోషపరిచే విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయనకు ఇంటి మీద విచారణకర్తగా ఆయనకు అధికారం ఇచ్చేశాడంట. హల్లెలూయా. బానిస కాస్త కుటుంబాన్ని ఏలేవాడిగా అయ్యాడు. హల్లెలూయా. దేవుడు బానిసను కుటుంబం మీద అధికారాన్ని ఇచ్చాడు, అనుభవం నేర్పిస్తున్నాడు. జాగ్రత్త వినాలి. అక్కడ సహోదరుల దగ్గర అనుభవం నేర్పించాడు, తర్వాత బానిసగా అనుభవం నేర్పించాడు. ఆ బానిసలో నమ్మకంగా చేసి ఉన్న, ఆ బానిసలో నమ్మకంగా పనిచేస్తున్న అతని ఆ ఇంటి మీద విచారణ కర్తగా నియమించాడు. అనగా యోసేపు కొంచెం దీవించబడ్డాడు. దీవించబడ్డప్పుడు సాతానుకి నచ్చుతుందా? అబ్బే, అస్సలు నచ్చదు. ఎలాగైనా పడేయాలి, ఎలాగైనా చెడగొట్టాలి, ఎలాగైనా ఆత్మీయ జీవితాన్ని దేవుడి నుంచి, ఈ దీవెన నుంచి దూరం చేయాలని సాతాను పన్నాగము. మరలా ఆ ఫరో భార్య యోసేపుపై కన్ను వేసింది. ఏదో ఒక విధంగా పాడు చేయాలి అని చెప్పేసి కన్ను వేసిన తర్వాత ముమ్మారుగా శోధిస్తున్నప్పుడు ఆ యోసేపు అంటున్నాడు, 9వ వచనము, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ అండి. ఎవరు లేరు, చూస్తే రాజు భార్య అందమైనది. సో టెంప్ట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఉన్నారండి యోసేపు దగ్గర? వారి మధ్య ఎవరైనా ఉన్నారంటారా? నో, నోబడీ వాజ్ దేర్. ఈవెన్ దో జోసెఫ్ వాజ్ ఫెయిత్ఫుల్ ఎట్ ఎ టైం. కాబట్టి జాగ్రత్తగా గ్రహించండి. యోసేపును టెంప్ట్ చేస్తున్నారు, రా నాతో పాటు సహాయించు అని చెప్పేసి అన్నప్పుడు యోసేపు అన్న మాట, ఇంత ఘోరమైన దుష్కార్యము నా దేవుడి ఎట్లా నేను చేసి బ్రతకగలను, ఎలా చేయమంటావు అని చెప్పేసి అక్కడ నుంచి తప్పించుకున్నాడు ఆయన. సహోదరి సహోదరా, నువ్వు ఆత్మీయంగా కొంచెం ఎదిగినప్పుడు, వ్యాపారంలో ఎదిగినప్పుడు, లేదా ఉద్యోగంలో ఎదిగినప్పుడు, చక్కగా అప్పుడే బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, అప్పుడే వాక్యాల్లో ఎదుగుతూ ఉన్నప్పుడు, పరిచయలో ఎదుగుతున్నప్పుడు నువ్వు ఎదగకుండా, ఆశీర్వాదం రాకుండా సాతాను చేసే ప్రయత్నం ఏంటి తెలుసా? నిన్ను చెడగొట్టాలి, నిన్ను పడగొట్టాలి అని సాతాను స్త్రీల ద్వారానో, సమస్య ద్వారానో, ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తుల ద్వారానో, ఈ లోక సంబంధమైన పాపము ద్వారానో నేను ప్రేరేపించినప్పుడు పడిపోయేవాడిగా ఉన్నావా? పడిపోయి అవును కదా ఇంతకాలము ఎంతో నమ్మకంగా ఉన్నా, ఇప్పుడు ఇలా ఎందుకు ఉండాలి అని చెప్పేసి సాతాను తలంపుల ద్వారా దేవునికి దూరం అవుతున్నాం, పరిచయకు దూరం అవుతున్నాం, సంఘానికి దూరం అవుతున్నాం, పడిపోతున్నాం. ఎలా పడిపోతున్నావు? ఈజీగా పడిపోతున్నావు. సులువుగా చిక్కులు పెట్టే వాటికి అంతగా ఈజీగా పడిపోతే ఎలా? ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి, ఏదో జరిగిందని చెప్పేసి దానికి నువ్వు అంత ఈజీగా దేవుని మహా ప్రణాళికను పోగొట్టుకుంటే ఎలా? దేవుని ఉన్నతమైన తలుపులను దూరం చేసుకుంటే ఎలా? పడిపోతున్నారు కాబట్టి ప్రార్థన జీవితాన్ని పక్కన పెడుతున్నారు. పడిపోతున్నారు కాబట్టి దేవుని సన్నిధికి రాకుండా, ఆయనతో సహవాసం లేకుండా, కుటుంబం నిలవకుండా ఈరోజు సైతం చేసే ప్రయత్నాలు విడగొట్టి పాలిస్తున్నాడు. ఒకటి వెళ్తే ఒకటి వెళ్ళకుండా, ఒకరు వెళ్తే ఒకరు తప్పిస్తూ, ఆ విధముగా సాతాను వేసే ప్రయత్నాలు ఎందుకో తెలుసా? ఆత్మీయంగా దీవించబడద్దు, దేవుని పిలుపు, దేవునికి ఉన్నతమైన ఆ యొక్క ఉద్దేశము నెరవేర్చబడద్దు. వారు ఎట్లాగైనా నరకంలో వెళ్ళాలి, సాతాని కబంధాస్తాల్లో పడి ఉండాలి, నా చెప్పు క్రింద ఉండాలి, నా మాటల్లో ఉండాలి, నా చేతల్లో ఉండాలి. సైతాన్ యొక్క మాటలకు లోపడుతున్నారు కాబట్టే ఈరోజు దేవునికి దూరం అవుతున్నారు, దేవునికి సన్నిధికి వేరవుతున్నారు. ఈరోజు ఈ మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపు జయించాడు. ఎవరు జయించాడు? ఇంత ఘోరమైన దుష్కార్యము నేను
చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునా, నేను అనవసరంగా దేవుని విరుద్ధంగా పాపం కట్టుకున్నాడైతే దేవుని దర్శనం ఏం కావాలి? నా ఎదుట కాగిల పడేది ఏమి కావాలి? ఉన్నతవాడిగా దీవించబడే సూర్య చంద్రులే నమస్కరించడానికి ఆ దర్శనం ఏమి కావాలి? వాట్ ఏ వండర్ఫుల్ అండి. యవనసుడే, కుర్రవాడే, 15 సంవత్సరాలకు వచ్చాడు. 30 సంవత్సరాలకి ఆయన ఆ కుటుంబాలలో విచారకర్తగా దేవుడు దీవించాడు. అలాగే ఎగ్జామ్ గా 15 సంవత్సరాలు పట్టింది. ఎట్ ఏ టైం దీవించబడలా, ఎట్ ఏ టైం దేవుడు హెచ్చించాలా, ఎట్ ఏ టైం వానికి అధికారం ఇవ్వాలా. కానీ మనమేమనుకుంటాం, 2-3 సంవత్సరాలు అయితే సరే, ఇంకా నా చేతిలో అధికారం రాలా, ఇంకా నేను దీవించబడలా, ఇంకా నాకు ఆ అధికారము ఇవ్వట్లా, ఇంకా నేను ఒంటరిగా చేసే సమర్థత రాలేదా అని చెప్పేసి నీకు నువ్వు ఆలోచించుకొని దేవుడికి దూరం కావడానికి సైతాను చేసే ప్రయత్నాలు నిన్ను మోసం చేస్తున్నాడు, ఆశయం చూపిస్తున్నాడు, అందమైన అమ్మాయిలను ఎదురు పెట్టిస్తున్నాడు కదా. ఈరోజు పడిపోను అంటున్న వారికి అందమైన అమ్మాయి కనిపిస్తే ఎక్స్క్యూజ్ మీ లిప్ ఇస్తావా అంటే ఎదుకివా? మనసులో అంత అందమైన అమ్మాయికి ఇవ్వనా? సొంత చెల్లె అరే అన్న నేను నన్ను డ్రాప్ చేయగా అంటే నాకు అదే పని అన్న. అతను ఇక్కడ అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు కూర్చో కదా. ఎంత ఈజీగా పడిపోతున్నారు, జాగ్రత్త వినండి. సో ఇదంతా సాతాను యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఒకే ఒక దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక కలిగి దేవుని యొక్క ఉన్నతమైన ఆ పిలుపు తగినలో జీవించాలి అంటే ఒకే ఒక సాతాను చేసే ప్రతి ప్రయత్నాలను నువ్వేం చేయాలి? ఓడించగలగాలి. ఇంత ఘోరమైన పాపము చేసి నేను దేవునికి విరోధం కావాలా? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆయనకు తెలుసు దేవుడు చూస్తున్నాడని. యోసేపు నమ్మాడు, బలంగా నమ్మాడు. ఎస్, వాళ్ళ తాతలు ఏ విధంగా గొప్ప గొప్ప కార్యాలు చేశారో సత్యాన్ని విన్నాడు. తండ్రి యొక్క అద్భుతమైన నడిపింపుడు చూశాడు. దేవుడు గొప్ప కార్యాలు చూశాడు కాదు, విన్నాడు. కాబట్టి ఆయన దేవుని యందు భయము భక్తిని కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. అనుభవం గుండా ముందుకు సాగుతున్నాడు. శోధన గుండా వెడుతున్నప్పుడు శోధన జయించాడు. అక్కడి నుంచి అన్యాయముగా ఆ రాణి మరొకసారి అదే ఒంటరిగా ఉన్నప్పుడు ఇప్పుడైనా నాతో సలహిస్తావా లేదా అని అన్నప్పుడు, నో అన్నప్పుడు ఆయన చొక్క పట్టుకుని లాగేసినప్పుడు ఆయన చొక్క కూడా వదిలేసి పాపం నుంచి పారిపోయాడు. ఎస్, ఒక అద్భుతమైన మాట ఉంటుంది సామెత గ్రంథంలో. ఏమని? నిన్ను ఎవరైనా నువ్వు పాపమునకు ప్రేరేపించగా మరి పాపానికి ఒప్పుకము, ఆ పాపం నుంచి ఏం చేయాలి? పారిపోవాలి. యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు. కానీ చొక్క మాత్రము ఆ రాణి చేతిలో ఉంది. రాణి ఏం చేయాలి? నా మాట వినలేదు, ఆమెకు అధికారం ఉంది, నా మాట వినలేదు. ఎస్, నన్ను సంతోషపరచలేదు, నా మాట లోపడలేదు అని చెప్పేసి మరలా కుయుక్తులు పండి అందరికీ చెప్పి ఇదిగో నన్ను ఎంత ఎగతాళి చేశాడో అని చెప్పేసి అందరికీ చెప్పేసి రాజు వచ్చిన తర్వాత, చూసావా ఆ హెబ్రీయుడు తీసుకొచ్చావు, నమ్ముకున్నావు, ఇంటి మీద అధికారం ఇచ్చావు, ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? చెయ్యకూడదు చేశాడు. ఇదిగో నువ్వు నమ్మకపోతే వాని చొక్క నా దగ్గర ఉంది అన్నప్పుడు పాపం రాజైనా నమ్మడా? చొక్క నా దగ్గర ఉంది, నన్ను హేళి చేయడానికి గెలి చేయడానికి అని వచ్చాడు అన్నప్పుడు రాజు కోపడి అక్కడి నుంచి ఎక్కడికి? చెరసాలలో బంధించాడు. చెరసాల అనుభవం యాదవినండి. చెరసాలలో వెళ్ళినప్పుడు కూడా చెరసాలలో ఏ పని అప్పగిస్తే అది చేసేవాడట. ఆ చెరసాల నాయకుడు, ఆ చెరసాల అధిపతి ఏది అప్పగించినా, ఏ గడ్డి తీమన్నా అదంతా శుభ్రంగా చేసేవాడంట. సో అందరూ ఆ దొంగల మధ్య ఈ యోసేపు ఉన్నాడు. అందరికంటే మళ్ళా ఆయనే అక్కడ పేరు అప్పగించిన పని చక్కగా క్రమముగా చేస్తున్నాడు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నాడు. ఏ సమయానికి వస్తే ఆ సమయానికి వస్తున్నాడు. మీకు తెలుసా, జైల్లో ఉన్నవాడు ఏ సమయంలో లేవాలంటే ఆ సమయంలో లేవాలి, ఎప్పుడు గంగలో రావాలంటే అప్పుడు రావాలి, ఎప్పుడు ఆ పనికి వెళ్ళినప్పుడు చేయాలి. చేయకపోతే రోకెలు ఎక్కిస్తారు మాట వినకపోతే. బహు భయంకరమైన శిక్ష ఉంటుంది, కాబట్టి చేయవలసిందే. యోసేపు మాత్రము
సమయానికి వచ్చేవాడు, సమయానికి పని చేసేవాడు. ఆ విధంగా సమయానికి చేసిన పని అంతా సక్రమముగా చేస్తూ, అద్భుతంగా చేస్తూ, అప్పగిన పని చేస్తున్నప్పుడు ఆ చెరసాల నాయకుడు ఆయన చెరసాల అందరికీ నాయకుడిగా చేశాడు. అక్కడ హల్లెలూయా. చెరసాలలో దీవిస్తాడు, చెరసాలలో హెచ్చిస్తాడు. అందరూ ఈయన కిందనే పని చేయాలి. చూశారా? అన్యాయముగా నెట్టివేయబడ్డప్పుడు న్యాయముగా అప్పగించిన పని చేస్తున్నాడు. అయ్యో చెరసాల అధిపతి, సార్ అన్యాయంగా నేను నెట్టివేయబడ్డా, నేనేం పాపం చేయాలా? నాకేమి తెలియదండి. ఏదో ఆ ఫరో భార్య అనవసరంగా అటెంప్ట్ చేసి నేను వద్దన్నప్పుడు కూడా నేను దూరంగా వెళ్ళిపోయాను, కానీ అన్యాయంగా నన్ను నెట్టివేశారు అని చెప్పాడా? చెప్పలా. జరిగిన కథ ఎవరికి చెప్పాలా ఇంకా అక్కడ కూడా. అలా అక్కడ నమ్మకంగా చేస్తున్నప్పుడు, యథార్థంగా చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు హెచ్చించాడు. చెరసాల అనుభవం నేర్పిస్తున్నాడు. అక్కడ అందరికి కూడా నాయకుడు అయ్యాడు. కొంతకాలానికి రాజు దగ్గర ఉన్న పానదాయకుడు, పక్షదాయకుడు ఇద్దరు కూడా వారు జైల్లో వస్తారు, అనగా చెరసాలలో వస్తారు. అలా వచ్చినప్పుడు ఒక రోజు వాళ్ళు కలగట్టారు. ఇద్దరు ఒకే కళ. ఒకడు పానదాయకుడు వచ్చాడు, అయ్యా నాకు కళ వస్తుంది, భావం చెప్తావంటే, ఏంటయ్యా కళ? దేవుడికి సాధ్యమైంది ఏమి లేదు, చెప్పు అన్నప్పుడు, ఇదిగో నాకు 3 తీగలు కనిపించాయి, పువ్వులు కనిపించాయి. ఆ పువ్వులు అనిపిస్తున్నాడు. మరి అది ఏంటి అంటే 3 యొక్క తీగలు 3 రోజుల తర్వాత మరలా రాజు నీకు మరలా ఉద్యోగం ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి రాజు నిన్ను మరలా చేర్చుకుంటాడు అని చెప్పేసి మరొక వ్యక్తి కళ కూడా. ఆయన అంటూ గంప పైన పెట్టుకొని కూరగాయలు లేదా పండ్లు పైన పెట్టుకొని ఉంటూ ఆ పండ్లన్నిటి కూడా ఆ కాకులు గద్దలు వచ్చి పొడుచుకుంటూ తింటున్నాయంట. ఇదేంటి యోసేపు, నా కళ భావాన్ని చెప్పు అన్నప్పుడు యోసేపు అంటున్నాడు, అయ్యా 3 రోజుల తర్వాత నిన్ను ఆ రాజు ఉరి పెడుతున్నాడు, ఆ కాకులు గద్దలు వచ్చి నిన్ను పొడబోతున్నాడు. ఏదైతే చెప్పాడో, ఏదైతే వివరించాడో అదే 3 రోజుల తర్వాత జరిగింది. రాజు సైనికులు వచ్చారు, పానదాయకులకు తీసుకువెళ్ళారు. ఆయన మరలా రాజు దగ్గర పానీయం అందించేవారిగా ఆయన ఉద్యోగం మరలా ఆయనకు వచ్చింది. అద్భుతమైన మాట ఉంటుంది. ఏమో తెలుసా? యోసేపుకు దేవుడు తోడై ఉండెను గనక ఆయన చేయనదంతయు సఫలమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 అనుభవాలు యోసేపుకు నేర్పించాడు. ఎందుకు తెలుసా? రాబోయే రోజులో గొప్పవాడిగా దీవించబడటానికి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ కష్టాలు వస్తే, ఈ సమస్యలు వస్తే, అందరూ నెట్టేయబడితే, అందరూ మాకున్న ఆస్తి లాక్కుంటే, అందరూ వేడి చేయబడితే, కష్టాలు, జైలు, తిరగడము, అన్ని సమస్యలు మాకు ఎదురు వస్తే మనం ఏమనుకుంటున్నాం? ఎందుకురా బాబు నాకే కష్టం అని చెప్పేసి ఒకవేళ పాపానికి, లోకానికి తావు ఇచ్చేవారిగా ఉండడానికి ఏమాత్రము వీళ్ళది. ఏది జరిగినా ఒక అనుభవం దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆత్మీయుడు అంటే ఎంత ఆత్మీయుడు తెలుసా? ఒక మాట చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 37. రాజు ఆయన గురించి ఏమంటున్నాడంటే అద్భుతమైన స్టేట్మెంట్, అసలు అద్భుతం అండి. చూద్దామా? ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. వావ్! ఎందుకు ఈ మాట్లాడారు తెలుసా? చెరసాలలో ఉన్న, చెరసాల అనుభవం గుండా వెళుతున్నా, ఆ చెరసాలలో కూడా తను ఆత్మీయునిగా దేవునితో సహాయం చేస్తూ నమ్మకంగా ఉంటున్నా, ఒకరోజు పానదాయకుడు వెళుతున్నప్పుడు పానదాయకుడితో అంటున్నాడు, అయ్యా నువ్వు వెళ్తున్నావు కానీ నా గురించి ఒకసారి రాజుతో మాట్లాడు. ఇదిగో ఈ భావం చెప్పింది యోసేపు, ఆయన మంచివాడు అని రాజుతో చెప్తావా ప్లీజ్, నన్ను జ్ఞాపకం చేస్తావా అంటే సరే అన్నాడు. సో వెళ్ళిన రోజే ఆయన మర్చిపోయాడు. ఎవరిని? యోసేపు చేసిన మేలును మర్చిపోయాడు. ఈయన అనుకున్నాడు ఇంకా పిలుస్తాడేమో, వస్తాడేమో. సంవత్సరం చూశాడు యోసేపు, ఎవరు రాలా. పానదాయకుడు కష్టం, ఒకసారి కూడా రావట్లా, సైనికులు రావట్లా, అసలు నన్ను మర్చిపోయాడేమో అనుకున్నాడు. సంవత్సరంన్నర అయింది, రావట్లా. సహోదరుడా
జాగ్రత్త వినండి. నువ్వు మేలు చేస్తున్నావు, ఒకరోజు అది నీకు సమాధానంగా మారుతుందని, నీకు మేలు జరుగుతుందని నువ్వు మేలు చేస్తున్నావు, కానీ ఆ మేలు రావట్లా. ఇతరులకు సహాయం చేస్తున్నావు, సహాయం వస్తుందని, కానీ సహాయం రావట్లా. ఏం చేస్తున్నావు? అసూయపడుతున్నావు. ఏం చేస్తున్నావు? వ్యతిరేకంగా మారుతున్నావు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, నువ్వు చేస్తున్న మేలు ఆలస్యమైన అలక్ష్యం కాకుండా ఒకరోజు దేవుడు గొప్పగా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అది దేవునికి ఇచ్చే పరిచయలో కావచ్చు, 10% కావచ్చు, ప్రతి ఒక్క పరిచయలో దేవుడికి ఇచ్చిన ప్రతి నీ జీవితం ఖర్చు చేయడం కావచ్చు, ఆయన ఏ రోజు నీ యొక్క కష్టాన్ని ఆయన ఉంచుకొనే ఖచ్చితంగా నీకు ఈ లోకంలోనే నిన్ను తృప్తిపరుస్తావు. పరలోకంలో నీకు ఏమిస్తా తెలుసా? అద్భుతమైన నిత్య జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు పేరు సంపాదించుకోవడానికి డబ్బులు ఖర్చు పెడితే చాలు, వావ్, నీ పేరు మారుమ్రోగుతుంది. ఈ లోకంలో నువ్వు ధనం ఖర్చు పెడితే చాలు, నీకు పేరు అనేది వస్తుంది. కానీ పరలోకంలో జీవ గ్రంథంలో నీకు పేరు సంపాదించాలి అంటే నీ జీవితం ఖర్చు పెట్టాలి. దేవుని కొరకు నీ జీవితం ఖర్చు పెడితే చాలు, జీవ గ్రంథంలో నీ పేరు ఎక్కుతుంది. అప్పటి వరకు ఎక్కనే ఎక్కదు. అదే రీతిగా యోసేపు అంటున్నాడు, దేవుడు నన్ను చూశాడు, దేవుడు తగిన సమయంలో ఖచ్చితంగా నాకు సమాధానం ఇస్తాడు అని. ఎన్ని కష్టాలండి, ఎన్ని సమస్యలండి, ఎన్ని నిందలండి, చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు. అయినా దేవుని మీద నమ్మకంగా మౌనంగా ఉండి యథార్థంగా దేవుని మీద ఆధారపడుతున్నాడండి. సో అలా ఆధారపరచు ముందు కొనసాగుతున్నప్పుడు ఫరో కలగడ్డాడు. ఫరో కలగని తర్వాత ఆ కళ భావమును ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏంటా కళ? 7 ఆవులు ఒక ఏరు నుంచి బయటకు వచ్చి కనిపించా, 7 బలిష్టమైన ఆవులు. మళ్ళా అదే సముద్రం నుంచి మళ్ళా 7 పీల బక్క చిక్కిన ఆవులు. ఆ బక్క చిక్కిన ఆవులు ఈ బలవంతులైన ఆవులను ఏం చేశాయంట? మృంగేసినాయంట. చక్కగా బలిష్టంగా మంచిగా ఉన్న వెన్నులు, బలహీనంగా ఉన్న వెన్నులు, ఆ బలహీనంగా ఆ వెన్నులు బలవంతులైన ఈ వెన్నులను మృంగేశాయంట. ఈ భావం ఎవరు చెప్పలేకపోతున్నారు. అనేక మందిని పిలిపించారు, అనేక మందిని పిలిపించిన ఏ ఒక్కరు కూడా కళను, ఆ కళ భావాన్ని చెప్పలేకపోతున్నారు. 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ పానదాయకుడు వచ్చి, రాజుగారు ఏంట్రా, ఇదిగో నేను జైల్లో ఉన్నప్పుడు నాకు కళ వచ్చింది, ఆ కళ వచ్చిన ప్రకారంగా నాకు జరిగింది, మళ్ళా మీరు చేర్చుకుంటారని చెప్పేసి మళ్ళా ఈ ఉద్యోగం నాకు వచ్చేసిందని ఆయన చెప్పాడు. అదే జరిగింది. ఆయన మాత్రమే కళ భావాన్ని చెప్పగలడు. హల్లెలూయా. yes, ఆత్మీయుడు ఆత్మ సత్యము గ్రహించేవాడు. ఆత్మీయుడు ఆత్మ చేసే కార్యము గ్రహిస్తాడు. ముందు రాబోయే రోజులు నీ కుటుంబానికి ఏం జరుగుతుందో, రాబోయే రోజుల్లో నీకు ఏం జరగబోతుందో అది గ్రహించగలుగుతాడు కేవలం ఆత్మీయుడు. ఆత్మ సంబంధమైన కార్యములు, దేవుడు చెప్పే మాటలు అర్థం కావాలన్నా, దేవుడు నడిపింపు అర్థం కావాలన్నా ఆత్మ సంబంధులకు మాత్రమే తెలుస్తుంది. కానీ శరీర సంబంధంలో వరకు ఆత్మ సంగతి ఏమి కూడా అర్థం కాలవు. ఇలా చూస్తుంటారు, నవ్వినప్పుడు నవ్వుతారు, చూడు ఉంటారు, కానీ ఆత్మ సత్యం వారికి అర్థం కావు. ఎందుకంటే కేవలం ఆత్మీయులకు మాత్రమే అసత్యాలను గ్రహించగలుగుతున్నాం. ఎప్పుడైతే చెప్పాడో, రాజు పిలిపించాడు యోసేపును ఆ చెరసాల నుంచి పిలిపించి చక్కగా సౌరం చేసి చక్కగా నారబట్టలు ధరించి, యోసేపు నా కళ ఇదిగో ఇది చెప్తావా అని చెప్పేసి, నా వల్ల కాదు కానీ నా దేవుని వల్ల అవుతుంది. ఇదిగో సత్యం చెప్పుకుంటారా? యోసేపు అన్నదమ్ముల మధ్య అనగా బంధువుల మధ్య శోధింపబడ్డప్పుడు దేవుడి ఎదుట నమ్మకంగా ఉన్నాడు, దేవుని గురించి మాట్లాడాడు. చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల చుట్టూన వారి ఎదుట దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుని గురించి మాట్లాడాడు. కానీ తన గురించి కానీ తన కుటుంబం గురించి మాట్లాడాల. రాజు దగ్గర వచ్చినప్పుడు రాజు దగ్గర కూడా తన కుటుంబం గురించి కావచ్చు, తన ఎవరి గురించి మాట్లాడలే, కానీ దేవుని గురించి మాట్లాడుతున్నాడు.
తన దేవుడు ఎంత శక్తివంతుడో మాట్లాడుతున్నాడు. రాజా, నీ భావం చెప్పే సత్తా నాకు లేదు, కానీ నా దేవుడికి అసాధ్యమైనది ఏమి కూడా లేదు అని చెప్పేసి స్టార్ట్ చేశాడండి. రాజా, ఆ 7 ఆవులు 7 సంవత్సరాలు బలిష్టమైన ఆవులు, అనగా ఆ 7 సంవత్సరాలు ఓ అద్భుతమైన పంట దేవుడు ఇవ్వబోతున్నాడు. బక్కసిక్కిన ఆవులు, బలహీన ఆవులు 7 సంవత్సరాల తర్వాత కరువు రాబోతుంది. ఈ 2 కళ ఒకటే భావము అని చెప్పినప్పుడు, వావ్, ఇతని వంటి ఆత్మ కలిగిన వ్యక్తి ఇంకెవరైనా మేము కనుగొనగలమా అంటున్నాడండి రాజు. ఎస్, ఈరోజు నిన్ను నన్ను చూసి ఎవరైనా అనగలుగుతున్నారా, ఇదిగో ఇలాంటి ఆత్మీయుడు ఉంటే ఇలా ఉండాలిరా, సమయానికి వెళ్తున్నాడు, చక్కగా ఏ కష్టమైన ఏ నష్టమైన చక్కగా అప్పగించి పని చేస్తున్నాడు, చక్కగా ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, అద్భుతంగా తీర్చబడుతున్నాడు, ఏది ఉన్నా లేకున్నా బలంగా సంతోషంగా ఉన్నాడండి. ఎస్, ఉంటే ఇతని వలె ఇతని ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉండాలి అని మన గురించి వేరే వారు మాట్లాడే విధంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎస్, ఈరోజు మనం మాటికి తప్పిపోతున్నామండి. యోసేపు జీవిత చరిత్రను జాగ్రత్త చూడండి. ఆయన ఎంత సాధువో, ఎంత దేవునితో ఎన్ని కష్టాలైనా సమస్యలైనా ఒకవైపు యోబును చూసినట్టేనండి. ఎంత యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా యోబు దేవుని దూషించాడా? దూషించాలా? ఒక్క మాటతో తప్పు చేశాడా? అదే రీతిగా యోసేపును చూసినప్పుడు ఒక్క మాట ద్వారానైనా దూషించాలా? అసలు దేవుడు ఉన్నాడా అని కూడా అడగల. అసలు చుట్టూన్న వారిని కూడా నొప్పించాలా? నొప్పించే ప్రవర్తన, నొప్పించే మాట తీరు యోసేపుకు లేనేలేదు. ఈరోజు ఈ మాటలు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నమ్ముకున్నా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ముందుకు సాగుతున్నాం. కానీ ఇంకా చుట్టూ వారిని నొప్పించే వ్యక్తులుగా, దేవుణ్ణి గాయపరిచే వ్యక్తులుగా, దైవజనులను గాయపరిచే వ్యక్తులుగా, అప్పగించిన పనిని పోగొట్టుకునే వారిగా, దేవుని పిలుపుని పక్కకు నెట్టేసేవారుగా. ఎస్, ఈరోజు మందిరానికి, వాక్యానికి, దేవుని పిలుపుకును పక్కన పెట్టి సాతాను యొక్క కప్పంద హస్తాలు చిక్కుకొని ఈరోజు వస్తున్నావు, పోతున్నావు, ఈరోజు దేవుడి మందిరంలో ఉంటున్నావు అనుకొని భ్రమలు చూపించేవారు ఈరోజు ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారు. కాబట్టి వారి జీవితంలో సమాధానము వారు ఎక్కడైతే ఏ సమస్యలు ఉన్నారో అక్కడ కొంచెం ఎదగాలి. అక్కడ నుంచి మరో సమస్య ఉంటే ఆ సమస్యలో కూడా అనుభవించి అక్కడ ఎదగాలి. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ఏం కావాలి? ఎస్, అప్పగించిన పని నమ్మకంగా చేస్తూ ఎదుగుతూ ముందుకు సాగినట్లయితే దేవుడు ఏ సమస్యలో, ఏ కష్టంలో, ఏ ఆర్థిక ఇబ్బందిలో, ఏ రోగంలో, ఏ విషయంలో నువ్వు ఏడవడానికి కానీ కృమిపోవడానికి ఆయన ఏ మాత్రం ఇచ్చబడదు. అక్కడ దేవుడు నీకు తోడై ఉండి నీ తోడని అప్పగిన పని సక్సెస్ఫుల్ గా చేస్తాడు. అనగా అద్భుతమైన అనుభవాన్ని నేర్పిస్తాడు. హల్లెలూయా. అనుభవం లేకుండా ఏ ఒక్కరు కూడా టీచర్ కాలేడు. అనుభవం లేకుండా ఏ ఒక్కరు కూడా అరక దున్నలేడు. అనుభవం లేకుండా ఏ ఒక్కరు కూడా పిలుపు లేకుండా, ఆ యోగ్యత లేకుండా, అర్హత లేకుండా ఏ ఒక్కరు కూడా డ్రైవింగ్ చేయలేడు. ఏ ఒక్కరు కూడా బోధించలేడు. అనుభవము అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ముందుకు కొనసాగుతున్న సత్యము ఈరోజు నువ్వు గ్రహించాలి. యోసేపు కలిగిన ఓ అద్భుతమైన అనుభవము సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, గెలిచేయబడ్డం వాటన్నిటినీ అనుభవకుండా నమ్మకంగా అన్ని వింటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, సైలెంట్గా ఉంటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, అప్పగించిన పని మరలా చేస్తున్నాడు. ఈరోజు ఉన్నట్టుగా అలసిపోతే రేపు మరలా హుషారుగా ఉంటున్నాడు, చురుకుగా ఉంటున్నాడు, అనగా మెలుకుగా ఉంటున్నాడు, దేవుని పట్ల మెలుకుగా ఉంటున్నాడు. ఆయన చూసిన వారు ఒక్కరు కూడా ఆయనను హెచ్చించక మానలేకపోతున్నాడు. ఫరో చూశాడు, హెచ్చించాడు, విచారణకర్త చూశాడు. ఇక్కడ చెరసాలి నాయకుడు చూశాడు, హెచ్చించాడు. వావ్, చూశారా? కాబట్టి సహోదరుడా, ఆత్మీయులుగా ముందుకు సాగాలి. అందుకే వాక్యం ఉంటుంది, ఆత్మీయంగా ఎదిగే కొలది అన్ని విషయాలను ఒదుగుతాం. హల్లెలూయా. మనం ఆత్మీయంగానే ఎదగలేకపోతున్నాం. మన పనుల్లో ఏ విధంగా ఎదుగుతాం, ఉద్యోగంలో ఏ విధంగా ఎదుగుతాం, వ్యాపారంలో ఏ విధంగా ఎదుగుతున్నాం, దేవుని దగ్గర జీవిస్తున్నామనే
ఆశ ఉన్నంత మాత్రాన దేవుడు ఆస్వాదించాడు. దేవుని ఎదుట ప్రార్థన వేరు, జీవితము వేరు. ప్రార్థన చేస్తున్నావు, క్షమించను అడుగుతున్నావు, ఎంతో బాగా చేస్తున్నావు, కానీ నువ్వు జీవించే జీవితము మరో రకంగా ఉంది. ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన తగ్గ జీవితం లేదు. ప్రభువా, నేను మరలా పాపానికి వెళ్ళవద్దు, నీ సన్నిధికి దూరంగా వద్దు, నీ సన్నిధికి ఆలస్యంగా రావద్దు, నీ సన్నిధిలో నిర్లక్ష్యం చేయవద్దు, పరిచయంలో నమ్మకంగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నావు, కానీ జీవించలేకపోతున్నావు. మరలా మందిరానికి ఆలస్యంగా వస్తున్నావు, మరలా మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, మాటలో నిర్లక్ష్యం చేస్తున్నావు, ప్రార్థనలో మెలుకోలేకుండా ఉంటున్నావు, మరలా బలహీనుడు అవుతున్నావు. ప్రార్థన వేరు, జీవితము వేరు. అదే జరుగుతుంది ఈ రోజుల్లో. కాబట్టి అద్భుతాన్ని చూడలేకపోతున్నావు, కాబట్టి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావు. ఈరోజు జాగ్రత్త వినండి, యోసేపు ప్రార్థన ఆయన జీవితంలో ఉంది. హల్లెలూయా! ఆయన జీవించాడు, ప్రార్థనను జీవించగలిగాడు. ప్రార్థన ప్రకారం జీవించగలిగాడు యోసేపు. ఈరోజు ఎన్నో ప్రార్థన చేస్తున్నాడు, ఆ విధంగా జీవించకుండా మరలా జీవిస్తున్నావు. కాబట్టి కష్టాలు, కాబట్టి సమస్యలు, కాబట్టి ఇబ్బందులు. ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అదే విధంగా జీవించు. వాక్యం చదువుతాను ప్రభువా, ఆ విధంగా ప్రార్థించడానికి తీర్మానించడానికి చదువు. మందిరానికి వస్తాను ప్రభువా అని చెప్పేసి ఖచ్చితంగా మందిరము ఎన్ని అంటారు వచ్చినా, ఎన్ని నిందలైనా, ప్రాణం తెగిపోయినా సరే, పీక తెగిపోయినా సరే, దేవుని మందిరానికి రావడానికి జీవించు. 600 అయినా 100 ఖచ్చితంగా ప్రార్థన ప్రకారంగా జీవించే వారిని ఖచ్చితంగా దేవుడు జీవిస్తాడు, హెచ్చిస్తాడు. అందులో సందేహం లేదు. హల్లెలూయా! ఇహలోకములు పరలోకములు నిత్య జీవంలో వారసత్వముగా మారుతారు. అంతేగాని పరిశీలిలాగా, శాస్త్రులాగా వచ్చి ప్రార్థన చేస్తూ వాక్యం వింటూ వెళ్ళి మరలా ఆదివారం వస్తూ ప్రార్థన చేస్తూ అది ఆచరణము కాదు. దిస్ ఈస్ ఏ స్పిరిచువల్ జర్నీ. ఇది ఆత్మ సంబంధమైన ప్రయాణం. ఆత్మీయుడు, ఇలాంటి ఆత్మీయుడు ఎక్కడైనా మేము చూడగలమా? ఈ దేశంలో మేము చూడలేము అంటున్నాడు రాజు. ఆ ఆత్మీయుడు మూడవ అనుభవము, ఆ బానిస కాస్త ఖైదీ కాస్త ఆ దేశానికే గొప్ప విచారణకర్తగా మరి చూద్దాం రండి. అదే 41వ అధ్యాయం 41వ వచనంలో, ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పాను. వావ్, చప్పట్లు కొడతారా? ఫరో, చెరసాలలో నెట్టేసిన ఫరో అంటున్నాడు, ఐగుప్తు దేశం అంతటా మీద. ఐగుప్తు దేశం అంటే సామాన్య దేశం కాదది. అది అద్భుతమైన, అప్పుడు అన్ని దేశంలో ఉన్నతమైన దేశాలు, పిరామిడ్స్ కలిగిన దేశంలో, గొప్ప చరిత్ర కలిగిన దేశము అది. ఆ దేశం పైనే, ఆ పెద్ద దేశం పైన అధికారం ఎవరికి ఇస్తున్నాడు? ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారము గొలుసు వేసి తన 2వ రథం మీద అతని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని ఆయన ముందర జనులు కేకలు వేసిరి. చూశారండి? దేశం కాని దేశంలో వచ్చాడు. ఏ బంధువు లేకుండా, ఏ తోడు లేకుండా వచ్చిన అతను దేవుడు తోడు కలిగి వచ్చాడు. హల్లెలూయా! ఎవరు సహాయం లేని వ్యక్తి దేవుడి సహాయాన్ని కోరుకుంటాడు. ఏ ఆధారం లేని వ్యక్తి దేవుని ఆధారం చేసుకొని కష్టాలైనా, సమస్యలైనా, నిందలైనా, బానిసత్వమైనా చివరికి ప్రాణమైన తగ్గించి దేవుని విడిచిపెట్టకుండా దేవుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టి దేవుడు ఆయనను ఆదరించాడు. ఎంతగా ఆదరించాడు అంటే దేశానికే ప్రధానమంత్రిగా. హల్లెలూయా! ఏ యోగ్యత ఉంది అనుకో? రాజు కుమారుడా, రాజు వంశమా? ఆలోచించండి. ఏ యోగ్యత ఉంది? రాజు చేయగలరా? రాజు చేయగలరండి? నో. ఈయన అయ్యాడు అంటే కారణం ఎవరు తెలుసా? ఆయన జ్ఞానం కాదు. ఆయన ఒప్పుకున్నాడు, నా వల్ల కాదు, ఆయన ద్వారా. ఈయన అంత ప్రధానమంత్రిగా, దేశానికి ఉన్నత వ్యక్తిగా అయ్యాడు అంటే కారణము అందరి రైతులకు ఆదర్శ వ్యక్తిగా అయ్యాడు, అన్నదాతగా మారాడు. వచ్చిన దేశములకు
ఆహారం పట్టిస్తున్నాడు. అంత గొప్పగా ఆశ్రయించబడ్డానికి, అంత గొప్పగా దీవించబడ్డానికి ఎస్ కారణం ఏంటో తెలుసా? దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆటంకాలను చూడాలా, తన కష్టాలను చూడాలా, దేవుడు చూపించే కనికరం మీద ఆధారపడ్డాడు. తన చుట్టూన్న సమస్యలను చూడాలా, ఒకరోజు దేవుడు నన్ను సమాధానకర్తగా మారుస్తాడు అని ఎదురు చూశాడు. అంతేకాని 3 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత ఏమైంది? దేవుడు నాతో మాట్లాడారు కదా, వాగ్దానం ద్వారా మాట్లాడారు కదా, ఏమైంది? అబ్బే ఇంతే, దేవుడు ఏదో మాట్లాడతారు అంతే అని చెప్పేసి నిస్పృహలో వెళ్తున్నారు, నిస్సాహితులు వెళ్తున్నారు, దూరంగా వెళ్తున్నారు. మరలా యథావిధిగా నీ ఆలోచనలు నీకే, నీ తలంపులు నీకే. 15 సంవత్సరాలు పట్టింది గొప్పగా దీవించబడ్డానికి. 25 సంవత్సరాలు పట్టింది అబ్రహాము గొప్పగా హెచ్చించడానికి. 40 సంవత్సరాలు పట్టింది ఇశ్రాయేలు ప్రభు నాయకుడిగా మోసేరు చేయడానికి. అబ్బే మనకు అన్ని సంవత్సరాలు మనం బతుకుతామా? ఎంత బలహీనమైన ఆత్మ అండి. ప్రతి దానికి కూడా నా వల్ల అవుతుందా, ఇది నా వల్ల కాదు, దేవుడు ఇంతగా మన ఆలోచనలు నెగటివ్. ప్లీజ్ దయచేసి దేవుడిని నమ్ముకున్న వాడిగా ఉన్నడితే పాజిటివ్గా ఉండాలి. హల్లెలూయా, పాజిటివ్గా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. రేపు చనిపోతా అన్నప్పుడు ఈరోజే దేవుడు నీకు చేస్తాడేమో. ఎందుకు అంతగా శరీరకు మెస్సుకు అభ్యర్థులు విశ్వాసం చూడండి, చంపినా చంపేయి, కానీ మేము మాత్రం దానికి సాగిలపడకు. మేము సాగిలపడవలసింది ఆయనకు, మేము సేవించవలసింది ఆయనకు, మేము సాక్షిగా ఉండవలసింది ఆయనకు, ఈ బొమ్మకు కాదు. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ అంటే అది విశ్వాసం. అలాంటి విశ్వాసం ఎన్నోసార్లు వింటారు మాటలు. ఎందుకో బలహీనత. నువ్వు మండాలి, ఇతరులను మండించాలి. ఆ రోషము, ఆ పౌరుషం నీకు ఉండాలి. దేవుడు రక్తం గనక, దేవుడు రక్తంలో గనక నువ్వు కడగబడ్డ వ్యక్తి అయితే దేవుని కొరకు ఏదో చేయాలి. దేవుడు నన్ను పిలిపించాడు, లోకం నుంచి పిలిచాడు, పాపం నుంచి నన్ను విముక్తి చేశాడు. ఎందుకు విముక్తి చేశాడు? ఎందుకు పిలిచాడు? నా పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు బయలుపరుస్తున్నప్పుడు దాన్ని గ్రహిస్తావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. కానీ దేవుడి ప్రకారంగా జీవించి నీ చుట్టూ వారికి నిన్ను దేవుడు వారికి మాదిరిగా ఉండడానికి నేను పిలిచాడు. హల్లెలూయా. నీ చుట్టూన్న వారి సమస్యలకు నీ ద్వారా సమాధానం కొరకే దేవుడిని పిలిచాడు. కష్టంలో ఉన్న వారికి, సమస్యలో ఉన్న వారికి నిన్ను చూసి వారు గొప్పగా ఒక మాదిరితత్వం కలిగడానికి నువ్వు దేవుడు లేపాడు. ఎస్, నీ చుట్టూన్న వారికి మాదిరిగా ఉండాలి. యోసేపు 3 అనుభవాలు 4 అనుభవాలు గుండా ఆయన వెళ్ళారు. 3 అనుభవాలు గుండా వెళ్ళారు. నంబర్ 1 బంధువులే త్రోసివేశారు. నంబర్ 2 బానిసగా పనిచేసే అనుభవం. నంబర్ 3 బందీగా ఉండే అనుభవం. నంబర్ 4 3 చక్కగా నమ్మకంగా యథార్థంగా ఆత్మ ఒక అన్యుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతని వంటి ఆత్మ కలిగిన వాడు మేము, అలాంటి ఆత్మలుగా మేము ఉండాలి. ఆ రోజు అలాంటి ఆత్మ కలిగి ఉన్నాడు యోసేపు. కాబట్టే జాగ్రత్త వినండి. మళ్ళా హెచ్చించాడు, దేవుడు హెచ్చించాడు. హెచ్చించిన తర్వాత చుట్టూ కరవ వచ్చింది, అన్ని దేశాలు కరవ వచ్చాయి. తర్వాత యాకోబు అంటున్నాడు, అయ్యా ఏం చూస్తున్నా, ఒకరి ముఖం ఎందుకు చూసుకుంటున్నారు, వెళ్ళండి ఎక్కడైనా అన్నప్పుడు ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో ఐగుప్తులో ధాన్యం ఉందంట, అందరికీ పసునట, మా దగ్గర ఉన్న అది ఇచ్చేసి మనం కొనుక్కుందామని చెప్పేసి అన్నప్పుడు మళ్ళా వాళ్ళు పెంచాం. సో అలా పెడుతున్న క్రమంలో ఎస్ వాళ్ళు ఈయనను గుర్తుపట్టలా, కానీ ఈయన వారిని గుర్తుపడతాడు. ఆత్మీయంగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ప్రతి ఒక్కరిని నువ్వు గుర్తుపట్టగలుగుతావు. ప్రతి హీనస్థితి ఏమిటో ఉన్నస్థితి ఏమిటో నువ్వు గ్రహించగలుగుతావు. కానీ అన్యునిగా ఉంటే, నామకవాస్తకు ఉంటే అవి వీళ్ళలాగా ఏమీ గుర్తుండదు. దేవుడు చేసిన మేలు గుర్తుండదు, రక్షణ గుర్తుండదు, దేవుడు చేసిన అద్భుతాన్ని గుర్తుండవు. ఎందుకయ్యా అంటే పడిపోయే వారికి ఏం గుర్తుంటుంది? పడిపోక ఆత్మీయంగా ఉన్నాడు కాబట్టి వీరు ఎవరో వీరునా జాగ్రత్త గ్రహించండి. ఎప్పుడైతే సత్యము తెలిసిందో, ఇదిగో వీరునా అన్నదమ్ములు సత్యం గ్రహించినప్పుడు ఆ 11 మంది అక్కడ ఏముంది? సాగిలపడ్డారు. ఏమైంది? సాగిలపడరు. చిన్నప్పుడు కల్లా ఇక్కడ నెరవేర్చబడలేదా? నెరవేర్చబడింది.
వాళ్ళు సాగిలపడ్డారు. 70 మందితో ఐగుప్తులో నివాసం చేస్తారు. 70 మందితో ఎంట్రీ అవుతారు. ఎవరి పుణ్యం ద్వారా చెప్పాలి? చూశారా? 70 మంది కుటుంబం యాకోబుడు. అంతమంది వస్తే యోసేపు ఆదరించగలిగే శక్తివంతుడుగా ఉండాలంటే అదే బానిసలో ఉంటే చేయగలవాడేనా? హలో, ఎక్స్క్యూజ్ మీ. చెరసాలో బంధించి ఉంటే నమ్మకంగా లేకపోయి ఏదో ఈ బతుకు బతాంలే, ఇక నా బతుకు అయిపోయింది కదా 30-40 సంవత్సరాలు, ఇంకెందుకు నా బతుకు అని చెప్పేసి నిర్లక్ష్యం చేసే వారికి వినండి. అలానే ఉన్నాడైతే 70 మందికి ఆదర్శవంతంగా ఉండేవాడా? నో. కాబట్టి గమనించండి, అక్కడ ఒక మాట ఉంది. ఏమి తెలుసా? సిమియోను, యూదా, రుబేను, మీకు తెలుసా ఏంటయ్యా మీరు ఆ రోజు చేసింది? అది దేవుని, మీరు ఆ రోజు నన్ను అలా అమ్మేసింది కదా, అది దేవుని చిత్తమై ఉంది. నేనే కనుక ఇక్కడ లేకపోతే మీరు ఏమైపోయేవారు, నేనేమైపోయేవాను. నీ మీద నాకు ఎలాంటి ద్వేషం కానీ కోపం కానీ లేదన్నా అన్నప్పుడు వాళ్ళు వెక్కి వెక్కి ఏడ్చారు. అదే మనమైతే కాళ్ళ మీద కాలేసుకొని అరే ఉండక్కడ, నన్ను అమ్మేశాం అని చెప్పేసి ఒక ఆట పట్టించేవాళ్ళం కదా. అది మన బుద్ధి. కానీ యోసేపు బుద్ధి అలాని కాదు. అసేనేతు అనే రాజు యొక్క కూతురు అసేనేతు ఈ యొక్క యోసేపుకు వివాహం జరిగించి ఆ విధంగా వారికి మనసే, అదేవిధంగా ఎఫ్రాయిం అనే 2 కొడుకులు పుడతాడండి. ఎస్, ఆ మనసే ఎఫ్రాయిం 2 తెగలుగా దేవుడు గొప్పగా వారిని దీవిస్తాడు. సో అదే రీతిగా ఈ యొక్క యోసేపు ఎగ్జాక్ట్గా 110 సంవత్సరాలు బ్రతికి దేవుడి సన్నిధిలో నిద్రపోతాడు. యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి అతను చేసినదంతయో సఫలమాయను. ఈరోజు సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని హత్తుకుంటావా? ఆయన పట్ల నమ్మకంగా దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడో, ఈ మాటలు దేవుడు నాతోనే మాట్లాడాలని నమ్మకంగా నువ్వు నమ్మినట్లయితే, దేవుని హత్తుకున్నట్లయితే, ఇక నుంచి వెనుక చూడడానికి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడానికి ఏమాత్రం లేకుండా దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తున్నామనే, దేవుడు నాకు ఏం చేశాడో అనేది కాకుండా దేవుని కొరకు నన్ను రక్షించిన విధానం బట్టి నేను దేవుని కొరకు ఏ విధంగా జీవించగలుగుతున్నాను, ఏమి చేయగలుగుతున్నానో అని ప్రశ్నించుకొని, ఎస్, యోసేపు వలె భయభక్తులు కలిగి దేవుని పట్ల బలమైన ప్రేమ కలిగి బహుగా ఆత్మీయంగా దీవించబడి అన్ని విషయంలో దీవించబడదామా? ఎస్, ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఆలస్యమైనప్పుడు కూడా ఆలస్యం చేయకుండా యోసేపును దీవించా. దేవా, నా ఉద్దేశం ఏమిటో, నా చిత్తం ఏమిటో యోసేపు చరిత్ర ద్వారా అయ్యా నాతో మాట్లాడి నన్ను బలపరిచి అయ్యా ఒక అద్భుతమైన పిక్చర్ అయ్యా నాకు బయలుపరిచావు, నాకు తెలియజేశావు. ఆ తీర్మానం ప్రకారంగా జీవించే బిడ్డలకు గొప్ప కృప, అతి గొప్ప అనుగ్రహం దయచేయమని మమ్మల్ని చేతికి అప్పగిస్తూ పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరట అందరికీ షలోమ్. షలోమ్ అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ జి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుని మాటలను పంచండి. దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.